ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, తొందరపడి నెట్టివేయకమ్మా. ఇక ఇన్ని రోజులు నీ నిరీక్షణ ఇక ఫలించబోతుంది తల్లి. గొప్ప వార్త ఇది. తట్టిపారేకు, ఇప్పుడే ఇది విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బిడ్డ, తొందరపడి నెట్టిపారేకమ్మా. నీ జీవితం ఇక మారబోతుంది. ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలకి బహుమతి ఇవ్వబోతున్నాను. చెప్పాలంటే నీ నిరీక్షణిక ఫలించింది తల్లి. ఎన్నో సంవత్సరాల నుంచి, నెలల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న కోరిక తీరబోతుంది. నీ సాయి మాటలను తోసిపడేయకు బిడ్డ, ఇప్పుడే విను. ఒక చక్కటి వార్తను, తీయటి తేనె లాంటి వార్తను తీసుకొని మరీ నేనే స్వయంగా నీ ముందుకు రాబోతున్నాను. ఇక నువ్వు నాకు ధన్యవాదములు చెప్పడానికి సిద్ధంగా ఉండు తల్లి. అసలు ఏంటి బాబా మీరు చెప్పేది? నాకు ఏమీ కూడా అర్థం కావడం లేదు అని దీనంగా నన్ను చూస్తూ అడుగుతున్నావా? అంటున్నావు కదా బాబా, నా జీవితంలో అసలు ఆనంద క్షణాలే లేవు. నా పెదవులపై చిరునవ్వే లేదు బాబా. కానీ నేను ప్రతి క్షణం నా కుటుంబం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నాను సాయి. నా అతిపెద్ద కోరిక తీర్చు బాబా. మా కుటుంబాన్ని మొత్తం కాపాడు బాబా అని నువ్వు ఎప్పటి నుంచో నన్ను కోరుతున్నావు కదా. మరి నా ఆశ ఎందుకు బాబా తీరడం లేదు? నా కలలన్నీ నిరాశగానే మిగిలిపోతున్నాయి. కలలు కలలుగానే మిగులుతాయా? వాటిని నేను నిజం చేసుకోలేనా? ఇలా ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి సాయి. మరి మీరు మాత్రం మౌనంగానే ఉన్నారు ఎందుకు బాబా? మిమ్మల్నే నమ్ముకొని ఉన్నాను కదా, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, సమస్యలను ఇచ్చారు? ఇకనైనా మీరు నోరు విప్పండి బాబా. మీ సాయి భక్తురాలు, మీ సాయి భక్తుడు అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం ఇచ్చే తీరాలి. లేదంటే నేను అయినా నీ మీద ఎన్ని రోజులని నమ్మకంతో ఉండాలి బాబా చెప్పు. ఇకనైనా మాట్లాడు బాబా. నా సమస్యలకి పరిష్కారం చూపు. నా కష్టాల నుంచి నన్ను బయటపడేయి. నేను కోరుకున్న మంచి జీవితాన్ని నాకు అందించు బాబా. ఇక మీరు అన్నట్లుగా నాకు ఓపిక అనేది లేదు బాబా. ఇక మొత్తం నశించిపోయింది. ఇక నా వల్ల కాదు సాయి. ఈ సమస్యల నుంచి మీరు నన్ను బయట పడేయాల్సిందే అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతున్నావు కదా. అసలు ఎందుకు బాబా మీరు ఏం చేయడం లేదు? అందరికీ మంచి కోరుకుంటున్న నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఈ భూమి మీద మంచివారికి మంచే ఎందుకు బాబా జరగడం లేదు? చెడు చేసే వాళ్ళకి, ఇతరులకి హాని తలపెట్టే వాళ్ళకి, కుళ్ళు కుతంత్రాలు పన్నే వాళ్ళకి మాత్రమే మంచి జరుగుతుంది. ఎందుకు బాబా? ఇది అసలు ఎక్కడి న్యాయం చెప్పు? కష్టాలు, కన్నీళ్లతోనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఇలా నాకు కష్టాలు ఎదురవడంతో మంచి వాళ్ళ మనసు కూడా పూర్తిగా మారిపోయి బండరాయిగా మారుతుంది కదా బాబా. అందుకే కదా చెడు వైపు నడుస్తున్నారు. అసలు దీనికి మీరు ఏం సమాధానం చెబుతారు బాబా? చెప్పండి. ఇకనైనా నోరు విప్పండి బాబా. ఈ లోకంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా అస్సలు నాకు అర్థం కావడం లేదు. ఏంటి బాబా అసలు ఈ జీవితం? ఎందుకు నన్ను పుట్టించారు అని అడుగుతున్నావు కదా. చూడమ్మా, ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తున్నారో అలానే మంచిగా నటిస్తూ ఉన్న చెడ్డవారు కూడా ఉన్నారు. నటిస్తూనే జీవిస్తున్నారు తల్లి. నీ మంచి మనసుతో నువ్వు అందరికీ మంచే చేశావు. అదే కదా నీకు, నీ కుటుంబానికి ఇప్పుడు కాపాడే శ్రీరామరక్షగా మారింది. ఈ ఒక్క విషయం నువ్వు గుర్తించాలమ్మా. మంచివారికి కష్టాలు ఏంటి బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. అది నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఈ లోకంలో మంచివారినే ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు తల్లి. ఈ లోకంలో మంచి అందరికీ కూడా చెడుగానే కనిపిస్తుంది. కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా ఆ కాలం అనేది నిర్ణయిస్తుందమ్మా. చూడమ్మా, ఇప్పుడు నువ్వు
చెడ్డవారిని కూడా మంచివారు అనుకొని భ్రమపడుతున్నావు. అది నీ తప్పేం కాదులే. అది వాళ్ళు మాట్లాడే మాటల ప్రభావం. నీ మంచి మనసు వల్ల నువ్వు అలా అపోహపడుతున్నావు. కానీ కాలం అనేది ఒకటి ఉంటుంది తల్లి. నీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. అలానే చెడు పనులు చేసే వాళ్ళని కాస్త శిక్షిస్తుంది. చూడమ్మా, తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ క్షణం శిక్ష అనుభవించక తప్పదు. కానీ ఆ తప్పు అనేది ఎప్పటికీ కూడా మానిపోదు కదా. వాళ్ళకి పడే శిక్షాకాలం అనేది ఇంకాస్త పెరుగుతుంది. అంతేకాని శిక్ష తప్పదు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎవరికి ఏది ఎప్పుడు రావాలో తప్పకుండా ఆ కాలమే నిర్ణయించి మరీ ఇచ్చేస్తుంది. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు మర్చిపోయినా, చుట్టుపక్కల వాళ్ళు మర్చిపోయినా, ఎవరిని మోసం చేశారో మోసపోయిన వాళ్ళు మర్చిపోయినా సరే, కాలం అనేది ఒకటి ఉంటుంది. కాలం అనేది ఎప్పుడూ కూడా వాళ్ళని విడిచిపెట్టదమ్మా. మంచి సమయం కోసం చూస్తుంది అంతే. ఎగరిని ఎంత ఎత్తుకు ఎదగతారో ఎంత ఎత్తుకి ఎదగతారో ఎదగనివ్వు. కాలం ఏదో ఒకరోజు కాటేస్తుంది తల్లి. కాల సర్పమై కాటేస్తుంది. అందుకే నీకు నేను చెబుతున్నాను, ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా చెడు దారిలో వెళ్ళకు. ఎవ్వరికి కూడా చెడు తలపెట్టకు, హాని తలపెట్టకు అని. ఇవన్నీ ఎందుకు అంటున్నావా? ఏదో ఒకరోజు నీకే తెలుస్తుంది. ఇదిగో ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, మంచి చేసే వాళ్ళకి మంచి ఎందుకు జరగడం లేదు బాబా, చెడు చేసేవాళ్ళే ఎందుకు సంతోషంగా ఉంటున్నారు అని. ఇది నీకు ఏదో ఒక రోజు తప్పకుండా నీకు తెలిసి వస్తుంది తల్లి. అప్పుడు నీకే అర్థమవుతుంది, నా బాబా చేయడం మంచిదేనేమో, నా బాబా ఇలా ఎందుకు చేశారు అని. ప్రతి ఒక్క విషయం కూడా నీకు అర్థమవుతుంది. అలా అర్థమయ్యేలా నేను చేస్తాను. కాబట్టి నీ బాబాని నమ్ము. ఎప్పుడు ఏం జరిగినా సరే మంచిగానే ఆలోచిస్తూ ఉండు. అలా కాకుండా మంచిగా ఉన్న నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడుతూ కూర్చోకు తల్లి. ధైర్యంగా ఉండు. అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. కాస్త ఓపికగా ఉండు చాలు. మంచి మనసు ఉన్న నీకు ఎవరూ కూడా చెడు తలపెట్టలేరమ్మా. నేను మాటిస్తున్నాను కదా, మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మంచిగా ఆలోచించే వారికి భగవంతుడు ఎప్పుడూ కూడా మంచే చేస్తారు తల్లి. నిన్నుగా అర్థం చేసుకునేవాళ్ళు నీ జీవితంలోకి వచ్చేలా చేస్తాను. ఇక ఆ క్షణం నీ కష్టాలన్నీ మాయమైపోతాయి. ఇక నీకు ఆనందమేగా. ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఫలించబోతుంది. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. చిరునవ్వుని మాత్రం అస్సలు వదలకు తల్లి. నీ బాబా చెప్పింది అర్థమైంది కదా. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. తొందరపడి వచ్చిన అవకాశాలన్నింటినీ నెట్టిపారేకమ్మా. నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతాయి. అంతా మంచిగా జరుగుతుంది. కాస్త ఓపిక పట్టి చూడు. నీ జీవితం బ్రహ్మాండంగా మారుతుంది. నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా. నీకు ఎలాంటి దిగులు, భయము, బాధ అస్సలు అవసరం లేదు. హాయిగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.